వ్యవసాయంలో రోజురోజుకు యాంత్రీకరణ పెరుగుతోంది. ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్నా ప్రతి పని రైతులు, కూలీలు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృధా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ యాంత్రీకరణతో ముందుకు సాగుతున్నారు. రాను రాను హైటెక్ కాలంలో కూలీల కొరత కారణంగా సకాలంలో విత్తనాలు, ఎరువులు వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తూ డబ్బు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయంలో డ్రోన్ల వంటి యంత్రాల వాడకంతో యువత కూడా ఉపాధి పొందుతున్నారు. కొందరు యువకులు వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై శిక్షణ పొంది డ్రోన్లు కొనుగోలు చేసుకుని ఆయా గ్రామాల్లో రైతులకు సేవలందిస్తూ ఉపాధి మార్గం వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన నరేష్, లోకేష్ అనే ఇద్దరు యువకులు డ్రోన్లతో పొలాల్లో మందు పిచికారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నల్గొండలో శిక్షణ తీసుకున్న వీరు సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఎకరాకు 500 రూపాయలు తీసుకుని డ్రోన్లతో క్రిమిసంహారక మందు వేస్తున్నామని లోకేష్ తెలిపారు. చేతి పంపు ద్వారా పిచికారీ చేస్తే ఎకరానికయ్యే ఖర్చులో డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే సుమారు 1000 రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. 5 నిమిషాల్లో ఎకరం పొలానికి పురుగు మందు పిచికారీ చేయవచ్చని చెప్పారు. నేను ఇంతకుముందు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. నాకు మంత్లీ వచ్చేసి 20,000 వస్తుండే. దాని నుండి చేసుకుంటూ ఉంటుంటే ఇట్లా డ్రోన్ తెస్తున్నారని చెప్పేసి ఊర్లో వాళ్ళు అంటుంటే చూద్దాం ఒక్కసారి ఎలా ఉంటుంది, దాని నుంచి కూడా చూద్దాం ఒక్కసారి తెచ్చుకొని అని చెప్పేసి నేను టైఅప్ అయి శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ అని సంతోష్ రెడ్డి నల్గొండ డిస్టిక్లో ఉంటుంది ఆయన. అక్కడ నుండి టైఅప్ అయి అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ ఇచ్చారు. దీన్ని తెచ్చుకొని మనకు ఒక బ్యాటరీ వచ్చేసి 22,000 mAh బ్యాటరీ, ఒక 3 acres వరకు కొట్టచ్చు మ్యాక్సిమం. మేము తెచ్చుకొని 2.5 years అవుతుంది. దాన్ని తెచ్చుకున్న 1 సీజన్లోనే దాన్ని బాగా అయిపోయింది. మేము కూడా 1,50,000 తీసుకున్నాం. ఒక్కొక్క 3 మెంబర్స్ మేము 10 లీటర్స్ ఓన్లీ మనం అందులో పోసుకునేది. దాని ద్వారా మనం పోసుకున్న 10 లీటర్స్ ఒక ఎకరాకి 5 minutes టైం పడుతుంది. ఆ 5 minutesలో ఎకరా అయిపోతుంది. ఇక ఒక్కో కూలీకి రోజుకు పొలాల్లో క్రిమిసంహారక మందు వేయడానికి ఎకరాకు 500 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. డ్రోన్ల ఉపయోగంతో సేద్యంలో సమయం తగ్గడంతో పాటు సాగు ఖర్చులు కూడా సగానికి తగ్గుతున్నాయని చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా సమయంతో పాటు పురుగు మందులు వృధా కాకుండా ఉంటాయని రైతులు అంటున్నారు. 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాల మందు తెచ్చుకుంటే దీనికి సరిపోతుంది. వాళ్ళకిచ్చే డబ్బులు ఈ మందు సేవ్ అవుతుంది. మాకు పంట కూడా మంచిగానే వస్తుంది. కొట్టేటివి మందుల ట్యాంకులది బాధ తప్పిపోయింది. ఇవి మాకు మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు నేను వీళ్ళతోనే కొట్టేవాటి. మాకు మంచిగా పంట వచ్చింది. అంతా బాగానే ఉంది ఇప్పటికైతే.